ఈరోజు మన నాయకులకు ఎమ్మెల్యేలకైనా అందరికైనా ఈ రోజు అర్థమైంది. ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్తకు అర్థమైంది. ఇది ఎంత పని చేసిండనేది ఒకసారి మీకు విజువల్ గా చూపెడతా, సినిమా తీసి చూపెడతా చూడండి. మనము ఒక యాటపోతును బలిస్తాం చూసిండ్రా అన్న? ఏమైనా కోడిని బలిస్తాం చూసిండ్రా? కోడిని బలిచ్చినప్పుడు యాటపోతుని బలిచ్చినప్పుడు తీసుకుపోయి కొంచెం మందా ఇచ్చి జరదిచ్చిందా లేదా అని చెప్పి కొంచెం చేస్తాం. అట్లా ఈ రోజు ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తను గొంతు కోసిండన్న కడియం శ్రీహరి గారు అనేవారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త గొంతు కోసిండు నమ్మించి కేసీఆర్ గారి టికెట్ ఇచ్చిన తర్వాత ఇట్లా చేసుడు అన్నది నాకు దాంతో సమానంగా ఉపడుతుంది. గొర్రె పిల్లలు కసాయోడు కనుక కోసుతా అన్నట్టు ప్రతి ఒక్క కార్యకర్తను, ప్రతి ఒక్క నాయకుడిని, మన ముఖ్యమంత్రి గారిని అందరినీ వంచన చేసి తనకు ఓట్లేసిన ప్రజలందరినీ కూడా అదే విధంగా గొంతు కోల్చిపోయినట్టు అనిపిస్తుంది.